ఇవాళ ఇందులో స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్, ఇది నా కవిత్వం కాదు, ఇది ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్. మరి మీడియా కూడా ఎందుకో గానీ ఇది పెద్దగా రాయలేదు, ఒక్కరు తప్ప పెద్దగా ఎవరు రాయలేదు. అందులో ఎంత స్పష్టంగా చెప్పిండ్రంటే ఎన్హెచ్ఆర్సీ నివేదికలో కొద్దిగా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. డ్యూరింగ్ ద స్పాట్ ఎంక్వైరీ, few villagers stated their family members or themselves were allegedly assaulted or molested by police team. మా మీద దాడి జరిగింది, సెక్షువల్ గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా ఎన్హెచ్ఆర్సీ బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు. పేరు నేను చెప్పను. ఒక అమ్మాయి 22 ఏళ్లు. షీ alleged that police had molested with her mother-in-law during the raid. నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అన్న చెప్తుందా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డారు అని? జరగకుండా అబద్దం చెప్తుందా? మన దేశం ఎటువంటి దేశం? ఆడపిల్లలు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తారా ఇసుంటి? అంటే ఎంత దౌర్జన్యంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత కిరాతకంగా, ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇంకొక అమ్మాయి, షీ అలిజెడ్, పేర్లు నేను కావాలని ఒమిట్ చేస్తున్నా, అలిజెడ్ దట్ పోలీస్ హావ్ అసాల్టెడ్ హర్ డ్యూరింగ్ ద రేడ్ అండ్ షీ సస్టైన్డ్ ఇంజరీ ఆన్ హర్ లెఫ్ట్ థై. నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది. తొడల మీద కొడతారండి ఆడపిల్లల్ని? ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి? అట్లాగే ద విలేజర్స్ హు ఆర్ అరెస్టెడ్ ఎట్ నైట్ వర్ బీటన్ అప్ ఎట్ ద పోలీస్ ఎక్స్ట్రాల్ చేసిండ్రో. ఏ అధికారులు అయితే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్రహింసలు పెట్టినారు, ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. సస్పెండ్ కాదు, ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళకి గిన్నె న్యాయం చేయకపోతే నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నా, మళ్ళా పోతాం సుప్రీంకోర్టు అవసరమైతే. ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ను కూడా తుంగలో దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం. అట్లాగే మరి ఇదే నివేదికలో చెప్తా ఉన్నారు, హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు అని దీంతో అర్థమవుతున్నది. మరి హోంమంత్రి ఇప్పటివరకు నోరిప్తలేడు, ముఖ్యమంత్రి నోరిప్తలేడు. జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతుల్లో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. చట్ట ప్రకారం కాకుండా పోలీసుల దౌర్జన్యంతో, మానవ హక్కుల ఉల్లంఘనతో ఈ భూసేకరణ జరిగిందని చెప్తా ఉన్నారు. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు కనుక భూసేకరణ రద్దు చేయకపోతే మాకు సమాచారం ఉంది, హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ మీరు చాటుమాటు చేసుకుంటా పోతా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా బయటకు వస్తుంది. తప్పకుండా మళ్ళొక్కసారి కోర్టు ద్వారా కంటెంప్ట్ కూడా మీరు ఎదుర్కొంటారు. చిన్న పిల్లల మీద, విద్యార్థుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద, అక్కడ లేని వారి మీద కూడా కేసులు పెట్టినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. మరి ఇప్పటికైనా మా ఆరోపణలన్నీ వాస్తవాలు, మేము చెప్పిన ప్రతి మాట వాస్తవం అని చెప్పి, బీఆర్ఎస్ చేసిన వాదన వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి నేను ఎన్హెచ్ఆర్సీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.